విశాఖ హెటిరో కంపెనీలో విషవాయువు లీకై అస్వస్థతకు గురైన కార్మికులను పరామర్శించారు హోంమంత్రి అనిత. గత వైసీపీ హయాంలో కెమికల్ పరిశ్రమల్లో భద్రతా చర్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక రసాయన పరిశ్రమల యజమానులతో మీటింగ్ ఏర్పాటు చేసి కంపెనీల్లో రక్షణ చర్యలు చేపట్టామన్నారు. దీనికి అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. దగ్గర నుంచి ఎవ్రీథింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉండాలండి. ఈవెన్ దో ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ లో కెమికల్ ఎక్కడైనా మనకి లీక్ అయిన తర్వాత కెమికల్ లీక్ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉండాలి. ఎస్పెషల్లీ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మీ అందరికీ తెలుసు. నేనేదో ప్రతిసారి మాట్లాడే విషయం కాదు. లాస్ట్ 5 సంవత్సరాలు గాలికి వదిలేశాను. మళ్ళీ మేము స్ట్రీమ్ లైన్ చేయడానికి మొదలు పెడుతున్న ఆ క్రమంలో భాగంగానే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసిన ఎసెన్షియా కంపెనీ అయిన తర్వాత కూడా ఇమీడియట్ గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని కెమికల్ ఫ్యాక్టరీస్ అందరితో కూడా మొత్తం ఆల్ ఎమ్మెల్యేస్, మినిస్టర్, అదేవిధంగా కలెక్టర్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రికాషనరీగా ఎక్విప్మెంట్ కానీ ప్రికాషనరీ సూట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉండాలి అని చెప్పేసి మేము ఆ రోజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇన్స్ట్రక్షన్ కూడా చేసాం. ఎస్పెషల్లీ దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ గా వాళ్ళు ఏం చేశారని తెలుసుకోవడానికి, ఇంకా ఏం చేయాలని చెప్పడానికి మొన్న యాక్చువల్గా మీటింగ్ పెడదాం అనుకున్నాం. చిన్న ఎలక్షన్ కోడ్ వల్ల మీటింగ్ పెట్టలేకపోయాం. ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే కూడా దాని మీద కూడా మీటింగ్ పెడతాం. దగ్గర నుంచి